నమస్కారాలు. హోలీ పండుగ శుభాకాంక్షలు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఈ రెండు పార్టీలను డిఎంకే ప్రతినిధి బృందం కలిసి డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు ప్రజలతో తిరస్కరింపబడి తమిళనాడులో డిఎంకే నిండా మద్యం కుంభకోణంలో కూరుకుపోయి గత 10 సంవత్సరాలుగా వారు చేపడుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసి ప్రజలచే తిరస్కారానికి గురవుతున్నటువంటి డిఎంకే ఒక పన్నాగం పన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇటు రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము, ఈ దక్షిణ రాష్ట్రాలపైన కేంద్రం కుట్రలు పన్నుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము దక్షిణాది మీద కుట్రలు కాదు, అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే ముసుగులో కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు మరి కనబడేదొకటి, చేసేదొకటి. ఈ మూడు పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్నది. ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ 11 సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము, దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకొని ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి, లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతుంది, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది, కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్నటువంటి ఆ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు, మార్పు తథ్యమని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పన్నినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి తెలంగాణలో కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా చేయకుండా 10 సంవత్సరాల పాలన పట్ల విసిగి బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల ద్వారా కాంగ్రెస్ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం కాలంలోనే ఆ గ్యారెంటీలు అమలు చేయలేక, హామీలు నెరవేర్చలేక, ప్రజలను ఎదుర్కోలేక, ఒకవైపు ఇంటి పోరు, మరోవైపు ప్రజల పోరు తట్టుకోలేక బీజేపీ మీద వారు ఇవాళ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు.
3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కోల్పోయి ఇవాళ అవసాన దశకు చేరుకుంటా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడుంటున్న వాళ్లకు ఇది కనువిప్పు కావాలా. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నీకు 5 నెలలకే ప్రజలు ఏ రకంగా మరి మీ ప్రభుత్వం పట్ల విసిగిపోయిన ప్రజలు 8 మందిని కాంగ్రెస్ గెలిపిస్తే బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించింది. 35% ఓట్లు సాధించినటువంటి బీజేపీ తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా మారుతూ ఉన్నది. కర్ణాటకలో అధికారానికి వచ్చేదానికి ఇవాళ సర్వం సన్నద్ధమవుతూ ఉన్నది. తమిళనాడులో మొన్న ఒంటరిగానే పోటీ 11% ఓట్లు వచ్చినాయి. కాబట్టి రేపు మళ్ళీ అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి వీళ్ళందరూ కూడా కుట్రలు పన్ని డిఎంకే, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రకంగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నాలకు ఇవాళ కాంగ్రెస్ పూనుకుందంటే రేవంత్ రెడ్డి గారు నేను అఖిలపక్ష సమావేశానికి హాజరవుతానని, కేటీఆర్ గారు మేము హాజరవుతానని పోటీపడి ఏదైతే ఇవాళ మీరు అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడుతున్నారో నేను సూటి కడుతున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద, ఈ 420 హామీల మీద ఎందుకు మళ్ళీ మొత్తం నట్టేట్లో ముంచేసి ఈ రకంగా సంవత్సరం లోపలనే మోసం చేసిన, దగా చేసిన పార్టీని మరి నిలదీయాల్సింది పోయి ఇవాళ బీఆర్ఎస్ కూడా వంత పాడుతున్నదంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు. పైపెచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను అఖిలపక్ష సమావేశం పెడతాను, దక్షిణాదికి సంబంధించినటువంటి మరి అన్ని పార్టీలను పిలుస్తాము, ఈ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాను చెప్తాను. నేను సూటి అడుగుతున్నాను. మొదట మరి ఉట్టికెక్కనైనా ఏదో ఆకాశానికి మరి నిచ్చెన పెట్టలేసినట్టు ముందు నీ తెలంగాణ సంగతి తేల్చండి. నువ్వు ఇచ్చిన హామీలేంటి, గ్యారెంటీలు ఏమిటి, ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? మన ఇండియా కాంక్లేవ్లో నేను 3,75,000 కోట్ల అప్పు ఉందనుకొని నేను హామీలు ఇచ్చాను, గ్యారెంటీలు నేను మా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు మేము నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాము. నాకు వచ్చే ఆదాయం ఎంత, వడ్డీలకు అసలుకే పోతున్నది, నీ అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎన్నికల ముందు 7 లక్షల కోట్లు అప్పు అని చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి మాట్లాడుతున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు. ఇవాళ కొత్తగా నాకు 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసింది కాబట్టి ఆర్థిక పరిస్థితి సేకరించలేదు. గ్యారెంటీలు, ఉచితాలు ప్రకటించే ముందు సోయి లేకుండా మాట్లాడి ఇప్పుడు ఉచితాల మీద చర్చ జరగాలంటున్నాడు. అంటే ఈ రకంగా తెలంగాణ ప్రజలు మొత్తం కుచ్చుటోపి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఉచితాల మీద చర్చ జరగాలి, అభివృద్ధికి డబ్బులు లేకుండా పోతున్నాయి. వాస్తవంగా ఇవాళ డీలిమిటేషన్ అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధ కార్యక్రమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా ఆర్టికల్ 81, ఆర్టికల్ 82కు అనుగుణంగా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా మరి గణాంక వివరాలు తేల్చాలి, జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలను కేటాయింపు జరగాలని 81, 82 సూచిస్తూ ఉంటే మళ్ళీ ఆ రకంగా రాజ్యాంగపరమైనటువంటి ఈ ప్రక్రియను కూడా దానికి రాజకీయాలు మరి అంటగొడుతూ ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే కులాలను రెచ్చగొట్టి మతాలను అంటే మైనార్టీలను, ముస్లింలను బుజ్జగించుకొని చేసిన కుట్టిల యత్నాలు మన పార్లమెంట్ ఎన్నికలతో భగ్నం కావడంతో ఇప్పుడు కొత్త పల్లకి, కొత్త రాగాన్ని ఎత్తుకుంటున్నారు. ఏందది? ఈ రకంగా కాంగ్రెస్ యొక్క సంస్కృతే కొనసాగిస్తూ విభజించు, పాలించు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే
ఇవాళ స్టాలిన్ ఈ రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ బ్రిటిష్ వారి యొక్క విభజించు పాలించడానికి వారు మరి ఒత్తాసు పలుకుతూ ఏ రకంగా మీ పాలన చేతకాక కులాల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అవి ఏవి కూడా చెల్లకపోవడంతో ఇప్పుడు మరి ప్రాంతీయ విద్వేషాలు ఏదైతే మీరు మంటగట్టే ప్రయత్నం చేస్తున్నారో దక్షిణాది ప్రజలు నమ్మి మోసపోవడానికి అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. ఈ డీలిమిటేషన్ గురించి మాట్లాడే మీరు ఆనాడు ఇందిరాగాంధీ గారే స్వయంగా మరి ఈ డీలిమిటేషన్ యొక్క ప్రక్రియపై ఆ రోజు 42nd అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్ చేసి మరి ఏ రకంగా నిషేధించారో మరి ఎందుకంటే మోదీ గారు మాత్రం దాన్ని 26 వరకు ఈ నిషేధం అయితే కొనసాగుతుంది. 26 తర్వాత సెన్సెస్ జరగాల, సెన్సెస్ తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఆవులు లేదు సూలు లేదన్నట్టు కొడుకు పేరు సోమలింగం అప్పుడే 25 నడుస్తూ ఉంది. 26లో సెన్సెస్ జరగాలి, తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ. అయినా మీరు లేవనెత్తేటువంటి అంశాల మీద పదే పదే ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు చేపట్టినా మరి అన్యాయం జరగదని చెప్పి చెబుతున్నప్పటికీ హోంమంత్రి అమిత్ షా గారు చాలా స్పష్టంగా ప్రోరేటా అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సీట్ల యొక్క నిష్పత్తికి అనుగుణంగా జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని భావిస్తే ప్రోరేటాకు అనుగుణంగా వాస్తవంగా అసలు ఎవరు ఆనాడు ఎమర్జెన్సీ సందర్భంగా లేదా 71లో మీరు కుటుంబ నియంత్రణ పేరు మీద జనాభా తగ్గుదలకు మరి ఉపక్రమించింది మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు అవుతున్నారు. ఆనాడు కేరళలో ఎర్నాకుళంలో బలవంతంగా స్టెరిలైజేషన్ చేపించి అనేక మంది వేల మంది కుటుంబాలను కుటుంబ నియంత్రణ చేపించింది మీరు మీ హయాంలో. ఇప్పుడు ఆ జనాభా నియంత్రణ వల్ల దక్షిణాదికి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పి ఇవాళ కొత్త రాగాన్ని మీరు తెర మీద తీసుకొస్తాను. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇవాళ వాస్తవానికి మీకు చెప్పదలుచుకున్నట్టయితే వీళ్లకు మీరు ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వాస్తవంగా ఏ సామాజిక న్యాయం నుంచి మీరు గొంతు చించుకొని మాట్లాడుతున్నారో ఇవాళ సీట్లు పెరగడం వల్ల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ అనుగుణంగా సీట్లు పొందే అవకాశం ఉంది. అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలలో రాజకీయపరమైనటువంటి హక్కులు కాలరాసడానికే మీరు సీట్లు పెంచకూడదని చెప్పి డిమాండ్ చేస్తున్నారా? స్టాలిన్ గారు ఏమంటున్నారు, మళ్ళీ 50 సంవత్సరాల వరకు ఈ డీలిమిటేషన్ పునర్విభజన వద్దంటారు. అంటే 50 సంవత్సరాల వరకు వాళ్ళ ఎస్సీలకు ఎస్టీలకు పార్లమెంట్లో అదే రకంగా అసెంబ్లీలో వాళ్ళ హక్కులు కాలడానికి వాళ్ళ పెరిగే సీట్లలో ఆ రిజర్వేషన్కి అనుగుణంగా సీట్లు పెరిగే అవకాశం ఉందని తుంచివేసే కుట్ర కాదని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంతేకాదు ఇవాళ ఈ డీలిమిటేషన్ వల్ల రేపు పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ అయితే కల్పించిందో ఆ ప్రక్రియ కూడా జరిగేదానికి ఆస్కారం ఉందని తెలిసి ఇవాళ మహిళలు చట్టసభలో అడుగు పెట్టకుండా లేదా ఎస్సీ ఎస్టీల యొక్క చట్టసభలో వాళ్ళ సీట్ల శాతాన్ని సంఖ్యను పెంచుకోకుండా అడ్డుపడుతున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి ఈ జనాభా పెరుగుదల గురించి మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొదటి నుంచి కూడా ఏదైతే 61 నుంచి మరి కొనసాగుతుండే ప్రక్రియను మరి తప్పు పట్టడానికి మీకు ఎందుకు ఇవాళ మనం నోరు రావటం లేని అడుగుతున్నాను ఇవాళ. కాబట్టి వాస్తవంగా ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నటువంటి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులే మళ్ళీ ఈరోజు ఈ రకంగా కుటుంబ నియంత్రణ పేరు మీద ఆ రోజు మీరే ఏ రకంగా మరి ఆనాడు మీ అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నారో ఇవాళ మళ్ళీ మన దొంగ ఏడుపులు ఏడుస్తూ ఈరోజు డీలిమిటేషన్ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు జనాభా లెక్కలను అమలు జరగొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం అంటే మహిళల హక్కులను కాలరాయడం. అదే రకంగా ఇవాళ
ఎస్సీలకు ఎస్టీలకు పెరిగే సీట్లను అడ్డుకోవడమే అవుతుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలను సహించలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా ప్రాంతీయపరమైనటువంటి విద్వేషాలు సృష్టించి ఏ రకంగా ఈ దేశాన్ని మతం పేరు మీద విడదీశారు, ఇండియా పాకిస్తాన్గా. అదే రకంగా అప్పుడప్పుడు మరి ఈ ఖలిస్తాన్ పేరు మీద లేదా ప్రత్యేక దేశం పేరు మీద ఏ డిమాండ్లకైతే ఊతం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగ ప్రక్రియలో ఉన్నటువంటి అంశాన్ని ఆనాడు కొనసాగించి ఇప్పుడు కొత్తగా దాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారంటే మీ అవకాశవాద రాజకీయాన్ని మొత్తం దేశ ప్రజలు గమనించారు. కాబట్టే ఇవాళ 3 సార్లు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏ రకంగా 100 సీట్లు సాధించలేని మీ నాయకుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఉచితాల గురించి మరి ఆ యొక్క ఇండియా పంక్తిలో అడుగు ప్రశ్నిస్తే ఈ పోటీలో తట్టుకోవాలన్నప్పుడు ఈరోజు టెస్ట్ మ్యాచ్లు కాదు, నేను 2020 మ్యాచ్ ఆడతానని చెప్తున్నాను. అంటే 2020 మ్యాచ్లో ఏదైనా అబద్ధాలు, ఏదైనా మోసాలు, ఫేక్ ప్రచారాలు చేయొచ్చు. వారి యొక్క నిర్వచనం చూస్తూ ఉంటాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మొన్న జరిగిన ఢిల్లీలో 2020 మ్యాచ్లో 0 డక్అవుట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మర్చిపోతున్నారు. ఇవాళ టెస్ట్ మ్యాచ్లే కాదు, 5 డే మ్యాచ్ కాదు, 3 డే మ్యాచ్ కాదు, 1 డే మ్యాచ్ కాదు, 2020 అయినా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎక్కడ సెంచరీ కొట్టాలనో, ఎక్కడ డబుల్ సెంచరీ కొట్టాలనో, ఎక్కడ ఏ రకంగా హ్యాట్రిక్ సాధించాలనో ఇవాళ ప్రజలు, మొత్తం ప్రజలంతా కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా వెన్నుదన్నుగా మోదీ గారితో ఉన్నారు. కాబట్టే వారు హ్యాట్రిక్ సాధిస్తూ ఉన్నారు, సెంచరీలు సాధిస్తూ ఉన్నారు. వారు హ్యాట్రిక్ విక్టరీలు సాధిస్తూ ఉంటే హ్యాట్రిక్ డక్అవుట్లు మీరు రాహుల్ గాంధీ అవుతారు. మొన్న తెలంగాణలో కూడా నువ్వు కూడా డక్అవుట్ అయినావు. ఈ 2020 మ్యాచ్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 0 సాధించిన నీవు ఇవాళ దక్షిణాదిలో బీజేపీ ఉనికి గురించి మాట్లాడుతున్నావంటే నీకు ఇవాళ ఆ యొక్క సెగ తెలిగింది బీజేపీది. కాబట్టే అబద్ధత భావంతో ఇవాళ వైరి పక్షాలను చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ చేతులు కలుపుతున్న విషయాన్ని ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతూ, వారి యొక్క ఈ అఖిలపక్షం అంతా కూడా ఇదంతా కూడా ఇది కేవలం ఒక డ్రామా, నాటకం. నిజంగా అఖిలపక్షం అంటే తెలంగాణ ప్రజల ఎవరైతే మీరు హామీలు ఇచ్చి ఇవాళ మోసం చేస్తున్నారో దాని మీద అఖిలపక్షం వెంటనే ఏర్పాటు చేసిగా దానికి ఇవాళ రాష్ట్రం నుంచి ఎవరు రావాలనో రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని ఖచ్చితంగా నిర్ణయిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 1 minute, ఐ జస్ట్ కొంచెం ఇంగ్లీష్లో దీన్ని కంటిన్యూస్ తర్వాత విల్ గో ఆన్ టు తెలుగు. Sorry. The recent statements made by Congress Party and Telangana CM Revanth Reddy Garu in collusion with DMK and even the BRS party, they are all trying to blame game the BJP as if the delimitation is known to be a constitutional mandate. The delimitation process is enshrined in the Constitution and is conducted by an independent delimitation commission. It ensures fair representation based on the population. That is the system going on for the past decades. Every 20 years, there is going to be a delimitation process. But in 1971, Madam Indira Gandhi has freezed that delimitation process, and she wanted to see that if delimitation process takes place, that Congress is going to be defeated, and she has freezed that delimitation. And these parties are trying to create a false narrative of that BJP is trying to take revenge on South Indian. Now they are trying to divide the nation in the name of South and North. Congress have been trying since beginning. They are adopting the British policy, divide and rule. After independence, the partition took place. It is the same Congress. They have divided the nation into 2, Pakistan and even India, in the name of religion.
Now they are trying to rake up whenever they want that caste issue, religion issue, and appeasement policies. And they have been proved to be failure. And Modi ji, irrespective of caste, creed, religion, language, region, all Modi ji is enjoying the now mandate of all these sections and all these people. So now, in the mask of DMK, how BRS and Congress are coming together to face BJP, which has become a viable alternative force in Telangana also. Now, India is in power in not only in Andhra Pradesh, but also in Puducherry. BJP is an opposition party in Karnataka, and now Telangana also, BJP has become a viable force. So DMK, whatever the promises they have been made during election time, they have proved to be failures. Now rampant correction taking place in Tamil Nadu, and they are totally now involved in liquor scam. So DMK is unable to face the mandate of the Tamil Nadu people. Tamil Nadu people are vexed and fed up with this DMK rule, and they are looking for a change. And the change, even that NDA, BJP may take place in Tamil Nadu also. So sensing that, now they are trying to rake up and provoke in the name of South India and North India. But fact is that Narendra Modi, as a Prime Minister, is assured nothing short of seats will take place in South India or even the Tamil Nadu, Karnataka, Andhra, Telangana. Even our Home Minister has promised and assured to see that not a single seat is going to be lost in South India, that this process is going to be taken delimitation by pro rata basis, keeping in mind the present seats and the ratio, proportionate ratio. But failure to keep up their promises, this Congress party and DMK and BRS hand in glove, now all coming to the one platform. And Revanth Reddy says that I am going to organize all-party meeting. I am demanding Chief Minister Revanth Reddy to organize an all-party meeting on the promises made by you during elections and your guarantees, why they are not being implemented. Why not KTR also demand all-party meeting on these issues, rather than KTR saying that we are going to attend for an all-party meeting organized by DMK. So I strongly condemn this divisive politics of Congress and particularly the DMK and even BRS. చెప్పండి మనకి ఇంతకుముందు కూడా డీలిమిటేషన్ 10 years అని వచ్చినట్టుంది, అక్కడ 20 years, every 20 years. కరెక్ట్. థ్యాంక్ యూ. అందరూ నేను ఇంతకుముందు మీకు చాలా స్పష్టంగా చెప్పాను, ఇదేమి బీజేపీ ఎజెండా కాదు, బీజేపీ ప్రక్రియ కాదు, ఇది రాజ్యాంగ ప్రక్రియ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినప్పుడు సందర్భంలో ఈ దేశానికి జనాభాకు అనుగుణంగా సీట్ల పంపిణీ ఉండాలా, సీట్లకు అనుగుణంగా అది క్రమేణా 540 సీట్లకు రావడం జరిగింది. ప్రతి 20 సంవత్సరాలకు ఈ పునర్విభజన పేరు మీద పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సీట్లు పెరగాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో స్పష్టమే. ఇవాళ బీజేపీ కొత్తగా జనాభా ప్రాతిపదిక తీసుకురాలేదు. ఇవాళ కొంతమంది 1971 ప్రాతిపదిక తీసుకోవాలి. 1971 ప్రాతిపదిక తీసుకుంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదా నాకు అర్థం కావట్లేదు. 71 ప్రాతిపదిక తీసుకుంటే ఇవాళ దాదాపు 1390 సీట్లు అవుతాయి. ఇవాళ 80 ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దానికి దాదాపు 200 పైగా అయ్యే అవకాశం ఉంది. అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నా. ఈయన స్టాలిన్ అంటే 50 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ ప్రక్రియ, అంటే 50 సంవత్సరాల వరకు మహిళలకు రిజర్వేషన్లు వద్దు, ఎస్సీ ఎస్టీలు సీట్ల పెరుగుదల వద్దు. దాన్ని కాంగ్రెస్ ఇవాళ పావుగా మారుతుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలు కొంచెం ముసలి కన్నీరు గార్చే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్సీలకు సీట్లు పెరిగితే ఎందుకు నీకు కడుపు వంట, ఎస్టీలకు సీట్లు పెరిగితే కడుపు వంట ఎందుకు? వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ జనాభా పెరుగుదల వాస్తవంగా చూసినట్టయితే ఇవాళ ఎస్సీలలో ఎస్టీలలో ఇవాళ మైనారిటీలో జనాభా పెరుగుతుంది. ఆ జనాభాకు అనుగుణంగా రేపు వాళ్ళ శాతానికి అనుకున్న రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీలు.
రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే మీరు వద్దంటున్నారా? ఇది సీరియస్గా తీసుకోండి. మీరు ఎస్సీ ఎస్టీల సీట్లు పెరుగుదలను ఓచుకోలేక మహిళా బిల్లు రాకుండా అడ్డుపడుతున్నటువంటి దానికి ఇది నాంది కాబోతున్నది. డీలిమిటేషన్ తర్వాతనే మహిళా బిల్లు వస్తుంది. కాబట్టి మహిళా బిల్లు రాకుండా, మహిళల చట్టసభలు రాకుండా కుట్రలు పండుతున్నటువంటి డిఎంకేకు వంత పాడుతున్నది ఎవరు ఇవాళ? రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ. ఇది మా భాష్యం. నేను ముందు అఖిలపక్షం ఈ రాష్ట్రం యొక్క గ్యారెంటీలు హామీల మీద అఖిలపక్షం, తర్వాత అఖిలపక్షం ఈ తెలంగాణ సంగతి ఏందో ముందు తెలుసు. దానికి అఖిలపక్షం మేము వస్తాం. కిషన్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో పార్టీ నుంచి వస్తారు.